ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన నిస్వార్థ ప్రజాసేవకు ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు. అలాంటి నేతలను ఆదర్శంగా తీసుకొని నేటి యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు ఉచ్చి భువనేశ్వర ప్రసాద్ ఆదివారం నగరంలోని ప్రకాశం పంతులు 155వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మద్రాస్ బస్టాండ్ వద్దున్న ఆయన విగ్రహంకు పుల్లమాలలు వేసి నివాళులర్పించారు. ఉచ్చి భువనేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం టంగుటూరు జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన ఘనత టీడీపీకి దక్కిందన్నారు. బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు పాల్గొన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారి 154వ జయంతి కార్యక్రమం సందర్భంగా ఈరోజు నివాళులర్పించడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 1953లో ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు గారు నియమితులయ్యారు. ప్రకాశం పంతులు గారు తన రాజకీయ జీవితంలో తాను బారిస్టర్ల నుంచి ఒక న్యాయవాదిగా సంపాదించినటువంటి లక్షలాది రూపాయలని స్వాతంత్రోద్యమంలో ఖర్చు చేసి అంతా పోగొట్టుకొని ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి అవసాన దశలో కనీసం వైద్య ఖర్చులకు కూడా డబ్బులు లేకుండా పోయినటువంటి వ్యక్తి ఎవరైనా ఒక ముఖ్యమంత్రి ఉన్నారంటే ఆయన ప్రకాశం పంతులు గారు మాత్రమే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ 2 పర్యాయములు విడిపోయింది. ఒకసారి తమిళనాడు నుంచి కోస్తా ఆంధ్ర ప్రాంతం విడిపోయింది, రెండవసారి తెలంగాణ నుంచి కోస్తా ఆంధ్ర ప్రాంతం విడిపోయింది. మొదటిసారి విడిపోయినప్పుడు ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రి అయితే, రెండవసారి తెలంగాణ నుంచి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఈ విషయాన్ని 2015 మే 20వ తేదీన ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని నివాళులర్పించడానికి వచ్చినటువంటి గౌరవ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారి దృష్టికి తెచ్చినప్పుడు ఈ విధంగా 2 రాష్ట్రాలకు విడిపోయిన రెండు సార్లు విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి ప్రథమ ముఖ్యమంత్రులు ఒకరు ప్రకాశం పంతులు గారు అయితే రెండవ వారు చంద్రబాబు నాయుడు అని చెప్పినప్పుడు ఆయన వెంటనే స్పందించి ఈ యొక్క ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించమని చెప్పి నెల్లూరు జిల్లా ప్రజల పక్షాన ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారు చేసినటువంటి ప్రతిపాదనతో ఈ రాష్ట్ర పండుగగా ఆనాడు 2015లో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ఆంధ్రకేసరి వర్ధంతిని ప్రకటించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ కార్యక్రమాలను ప్రభుత్వమే నిర్వహిస్తున్నది. అన్ని కార్యాలయాల్లో అన్ని జిల్లాల్లో కూడా ప్రభుత్వం యొక్క దీన్ని జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నది. ఆ క్రెడిట్ ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజలకు బీదా రవిచంద్ర గారి ద్వారా దక్కింది. ఈ విధంగా ఒక నీతి నిజాయితీ మూర్తి భవించినటువంటి ఆంధ్ర కేసరిని నేటి తరం రాజకీయం ఆదర్శంగా తీసుకొని పరిపాలనా విధానాల్లో స్వచ్ఛమైనటువంటి నీతివంతమైన పాలనకు తీసుకురావాలని చెప్పి వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈ సందర్భంగా కోరుతున్నాం.